హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ ఏంటంటే హాట్ పొంగల్ ఎలా చేయాలో ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. అలాగే 2K స్పెషల్ నాకు 2000 మంది సబ్స్క్రైబ్ చేశారు. నా ఛానల్ నన్ను చాలా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. అందుకోసం నేను 2K స్పెషల్ సెలబ్రేషన్ నేను ఇలా రెడీ చేసుకుంటున్నాను. ఏంటి స్పెషల్ అంటుంది, కుక్కర్ చూపిస్తుంది, పొంగల్ అంటుంది అని అనుకుంటున్నారా మీరందరూ? నేను కేక్ తెచ్చి కట్ చేసి అలాగైతే స్పెషల్గా నేను జరుపుకోలేదండి. నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది కాబట్టి నేను సాయిబాబాకి హాట్ పొంగల్ నైవేద్యంగా ఇవ్వాలని అనుకుంటున్నాను. అందుకోసం తీసుకెళ్ళి ఇస్తానండి. హాట్ పొంగల్ ఎలా చేసి చూపిస్తాను. అక్కడికి తీసుకెళ్ళి సాయిబాబాకి నైవేద్యంగా పెడతాను. అందుకోసమే నేను ఇలా రెడీ చేస్తున్నానండి. 2K స్పెషల్ అంటుంది, కేక్ తెచ్చిద్దేమో అనుకుంటున్నారా? కేక్ అయితే తీసుకురానండి. 10K వచ్చినప్పుడు నేను కేక్ డెఫినెట్లీగా తీసుకొస్తాను. మీకు ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి. నేను ఇప్పుడు కుక్కర్ పెట్టి స్టవ్ ఆన్ చేశానండి. ఆన్ చేసి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెమే వేసుకోండి ఆయిల్. నెక్స్ట్ గీ అండి. మా ఇంట్లో గీ లేదు, నేను షాప్లో నుండే తీసుకొచ్చి ఇలాగ వేసుకుంటున్నాను. 10 రూపీస్ అండి ఇది. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఏమేమి కావాలి, ఐటమ్స్ ఏమేమి కావాలి హాట్ పొంగల్కి అని నేను ఇప్పుడు చేసి చూపిస్తానండి. జీలకర్ర, ఆవాలు, నల్ల మిరియాలు ఎక్కువగా ఉండాలండి. అలాగే కొంచెం జీడిపప్పు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నాకు ఇంట్లో ఉంది కాబట్టి నేను వేసుకున్నాను. కరివేపాకు, నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, అల్లం, కొత్తిమీర. ఫ్రెండ్స్, కారం ఇందులో వేయకూడదు. హాట్ పొంగల్ ఎప్పుడు కూడా కారం వేయకూడదు. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం రైస్ పక్కన పెట్టుకుందాము. 1 గ్లాస్ వేసుకున్నానండి. ఫస్ట్ ఇవి రేషన్ అరిసి అండి. అంటే మన సైడ్ రేషన్ అరిసి వేరేలాగా ఉంటాయి, చెన్నైలో రేషన్ అరిసి వేరేలాగా ఉంటాయి. ఇది చెన్నై రేషన్ అరిసి అండి. మాకు రేషన్ ఇక్కడ లేదండి, వేరే వాళ్ళది. 2 గ్లాసెస్ నేను వేసుకున్నాను. 2 గ్లాసెస్కి 1/2 గ్లాస్ పెసరపప్పు అండి వేసుకున్నాను. 2 కలిపి ఇలాగ వాటర్ వేసుకొని పక్కన పెట్టుకున్నానండి. అలాగే ఇంగు కూడా అవసరం అండి, ఇంగు కూడా ఉండాలి. ఆయిల్ హీట్ అయ్యిందండి. హీట్ అయ్యాక మనం వేసుకోవాల్సినవి పచ్చిమిరపకాయలు, అల్లం వేసుకుందాం. ఫస్ట్ అల్లం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, మిరియాలు, జీడిపప్పు, కరివేపాకు, ఈ 5 ఐటమ్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు నేను అవి ఫ్రై అయ్యేంత వరకు వాటర్ కొలుసుకోవాలండి. నేను 2 గ్లాసులు బియ్యం వేసాను కదా, 4 గ్లాసులు వాటర్ పోయాలి. అలాగే 6 గ్లాసెస్ వాటర్ పోయాలి. ఇప్పుడు చూడండి ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు 4 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. నెక్స్ట్ ఇంకో 2 గ్లాసెస్. మనం ఏం చేస్తున్నామంటే పొంగల్ చేస్తున్నాం కాబట్టి రైస్లా కాకుండా పొంగల్ కదా, కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. అందుకోసం నేను ఫుల్గా ఒక 7 గ్లాసెస్ వాటర్ వేసాను. ఇది బాగా కొంచెం మరగాలి. అలాగే టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇది స్వామివారికి ప్రసాదం కాబట్టి నేను చూడనండి, అందుకు సరిపోయినంత నేను వేస్తున్నాను. నెక్స్ట్ కలర్ కోసం నేను కొంచెం పసుపు యాడ్ చేస్తున్నానండి. కలర్స్ ఏమీ వేయకూడదు, అందుకోసం కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. నేను పెసరపప్పు, బియ్యం బాగా కడిగి పెట్టుకున్నానండి. ఇవి వాటర్లో వేద్దాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. అలాగే మనకు కావాల్సిన ఇంగువ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఆ ఇంగువ కూడా వేసుకుంటున్నాను. చాలా టేస్టీగా బాగుంటుంది. దీనికి కాంబినేషన్ ఏంటంటే చట్నీ, కొబ్బరి చట్నీ, నెక్స్ట్ సాంబార్, చాలా బాగుంటుంది. విజిల్ పెట్టేశాను. 8 or 10 మినిట్స్లో పొంగల్ రెడీ. కుక్కర్ విజిల్ వచ్చేలోపు ఇంకో చిన్న పని చేద్దాం. అది ఏంటంటే
కొబ్బరి చట్నీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి, అలాగే కొబ్బరి కొంచెం, అలాగే 3 పచ్చిమిరపకాయలు, 3 పచ్చిమిరపకాయలు వేసాను, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న కొంచెం అల్లం, లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చిటపటా సౌండ్ వస్తున్నాయి. పచ్చిమిరపకాయలు ఎప్పుడు కూడా ఘాటు పెట్టి మీరు ఫ్రై చేసుకోవాలి. ఘాటు పెట్టండి, అప్పుడే మొహం పైకి తుల్లకుండా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్ ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ చల్లగా అయ్యాక మనం మిక్సీ పట్టుకుందాం. ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు. 1 విజిల్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేను ఇప్పుడు కొబ్బరి చట్నీకి రెడీ చేసుకుంటున్నాను. విజిల్స్ వస్తున్నాయి, ఇంకా 2 విజిల్స్ వస్తే ఆఫ్ చేస్తాను. కొబ్బరి, అల్లం, మిరపకాయలు వేసాను, కొంచెం కరివేపాకు వేస్తున్నాను, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు, అలాగే ఇవి వేపిన శనగపప్పులు కొంచెం. ఇక్కడ వడచగళ్ళు అంటారు, వేపిన శనగపప్పుని వడచగళ్ళు అంటారు. ఇవి ఇప్పుడు మూత పెట్టేసి మనం మిక్సీ పట్టుకుందాం. మూత పెట్టేసాను, ఇప్పుడు మిక్సీ పట్టుకొని తీసుకొస్తా. ఫ్రెండ్స్ చట్నీ రెడీ. వేసుకున్నా ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు, ఈ 4 ఐటమ్స్ చేస్తున్నాను. కుక్కర్ ఆఫ్ చేస్తున్నాను. ఈ 4 ఐటమ్స్ ఇందులో వేస్తున్నాను. ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను ఇలా తీసుకొచ్చి తాలింపు ఇందులో వేస్తున్నాను. వాటర్ కూడా ఏం వేయను. అంతే ఫ్రెండ్స్, చెన్నై స్టైల్లో కొబ్బరి చట్నీ పొంగలికి చాలా టేస్టీగా చాలా బాగా ఉంటుంది. చూడండి బాగుందా, కలర్ఫుల్గా తెలుస్తుందా మీకు? ఇప్పుడు ప్యాన్లో కొంచెం వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఈ వాటర్ ఇందులో వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, కొబ్బరి చట్నీ, హాట్ పొంగల్. నెక్స్ట్ ముల్లంగి సాంబార్. ఫ్రెండ్స్ రెడీ, వేడివేడిగా హాట్ పొంగల్ రెడీ అయింది. ఇప్పుడు సాయిబాబా కానీ మనం పక్కకి ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. రైస్లా కన్నా ఇలాగే బాగుంటుంది హాట్ పొంగల్ ఎప్పుడు కూడా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. హాట్ పొంగల్ ఇప్పుడు నేను బాబాకి తీస్తున్నాను. ఫస్ట్ కొంచెం నెయ్యి అందులో వేసాను, బాబాకి తీస్తున్నాను ప్రసాదం. 2K సెలబ్రేషన్. ఫస్ట్ నేను బాబాతో సెలబ్రేషన్ చేసుకోవాలని బాబాకి ఈ ప్రసాదం బాక్స్లో పెట్టాను, డబ్బాలో పెట్టాను, ఒక డబ్బాలో. అలాగే ఇది కాంబినేషన్ ఎలాగా ఏంటి అని నేను షార్ట్ వీడియో పెడతాను, మీరు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీ ఇంట్లో ఒక చెల్లిలా, మీ అక్కలాగా నన్ను సపోర్ట్ చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ. వేడివేడిగా హాట్ పొంగల్, నెక్స్ట్ కొబ్బరి చట్నీ ఇలాగా రెడీ చేసుకుంటే చాలా టేస్టీగా అమ్మీగా ఉంటుంది. ఇది చెన్నై స్టైల్, మెయిన్ చెన్నై స్టైల్లో ఇలాగే చేసుకుంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.